హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. రొటీన్గా చేసే కారపొడి కంటే ఇలా అవిసె గింజలు వేసి కారపొడి చేశారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇది దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని రోజుకు ఒక స్పూన్ తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, వేసుకొని ఈ శనగపప్పుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని వీటిని కూడా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో అవిసె గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను. 100 గ్రామ్స్ అవిసె గింజలు తీసుకున్నానండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదండి. లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. ఎక్కువగా వేడి చేయడం వల్ల ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మినరల్స్ అన్నీ పోతాయండి. కొంచెం డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అవిసె గింజలు వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 15 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. కారం ఎక్కువగా అనిపిస్తే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నేనైతే 15 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా మాడిపోతాయండి. అందుకనే మనం దినుసులు వేసుకునేటప్పుడు ఎండుమిర్చి వేసుకోకుండా వీటిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తడి లేకుండా బాగా పొడి పొడిలాడుతూ క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి కరివేపాకు అనేది కారపొడిలో బాగా కలిసిపోతుంది. పిల్లలు కరివేపాకు విడిగా తినరు కాబట్టి ఇలా కారపొడిలో వేసి పెట్టారనుకోండి, జుట్టు ఎదుగుదలకి చాలా మంచిదండి కరివేపాకు అనేది. ఇలా కరివేపాకును కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసే ప్రతిదీ ఆకలి బాగా పెరుగుతుందండి. ఇలా కారపొడిని రెడీగా చేసి పెట్టుకున్నారంటే 2 మంత్స్ వరకు పాడవదండి. డైలీ 1 స్పూన్ కనుక మనం తినే ఆహారంలో చేర్చుకున్నామంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇలా కరివేపాకుని ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అన్నింటినీ ఇలా చల్లారిన తర్వాత దీంట్లో ఒక 10-15 వెల్లుల్లి, హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చింతపండు వేసేసుకొని వీటన్నింటినీ
వీలైనంత మెత్తటి పౌడర్ కింద చేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసేసుకొని కారపొడిని రెడీ చేసుకున్నానండి. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. నెయ్యితో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.